కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయర్ స్వామి వారు రచించిన గ్రంథాలలో శ్రీకృష్ణార్జున సంవాదం భగవద్గీతను ప్రశ్నోత్తరాల రూపంగా మనం తెలుసుకుంటున్నాం. 2వ అధ్యాయంలో 26 శ్లోకాల అర్థాన్ని గురు శిష్య సంవాదంగా మనం తెలుసుకున్నాం. దేహమే ఆత్మ అని అనుకున్నా దుఃఖించిన అవసరం లేదు, దేహం వేరు ఆత్మ వేరు అని అనుకున్నా కూడా దుఃఖించిన అవసరం లేదు అని అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్తూ ఉన్నాడు. దేహమే ఆత్మ అనే భావాన్ని ఎందుకు అసలు ఇక్కడ ప్రస్తావించడం అని శిష్యుడు అడిగితే, వేదశాస్త్రాల్లో చెప్పబడిన ఆత్మ ఉందని నమ్మడం కంటే ప్రత్యక్షంగా కనిపించలేదు కనుక ఆత్మ లేదని నమ్మడం సులభంగా ఉంటుంది ఎవరికైనా. అందులో ధర్మ సమ్మూఢ చేతాహ అని ఏదో తెలుసుకోలేని అయోమయంలో ఉన్నాడు కాబట్టి అర్జునుడు దేహమే ఆత్మ అని అనుకున్నా దుఃఖించనక్కర్లేదు అని చెప్తున్నాడు. 23 భాగాన్ని అంటే 22 భాగాలు పూర్తయినవి. 23వ భాగాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. దుఃఖించనవసరం లేదని ఎన్నో విధాల కృష్ణుడు చెప్తున్నా మనిషి చనిపోతే దుఃఖించకుండా ఉండడం కష్టమే సుమండి అని శిష్యుడు అడిగితే దానికి గురువుగారు చెప్తున్నారు. కష్టం కనుకనే ఇంతగా ఎన్నో కారణాలు రుజువులు చూపించి మరీ కన్విన్స్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు స్వామి. సులభమే అయితే ఇంత చెప్పేదేముంది? అది నిజమే, పుట్టిన ప్రతివాడు గిట్టక తప్పదని కదా లోకం అంటుంది. లోకం అనడం కాదు, యథార్థము అదే. తర్వాతి శ్లోకంలో ఆ విషయాన్నే వివరిస్తున్నారు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. అన్వయం ఎలా అంటే, జాతస్య మృత్యు ధ్రువో హి మృతస్య జన్మ చ ధ్రువం తస్మాత్ అపరిహార్యే అర్థే త్వం శోచితుం నార్హసి. పుట్టినవాడికి నాశము నిశ్చయము కదా, అలాగే మరణించిన వాడికి పుట్టుక కూడా తప్పదు. ఆ కారణం వలన తప్పించ సాధ్యం కాని దాని విషయంలో నువ్వు దుఃఖించనక్కర్లేదు. ఇది మరీ విచిత్రంగా ఉందే. పుట్టిన ప్రతివాడు మరణించక తప్పదన్నమాట అందరికీ తెలిసిందే, కానీ చనిపోయిన ప్రతివాడు పుట్టక తప్పదని చెప్పడం వింతగా ఉంది. ఇందులో వింతేముంది? పునర్జన్మ సిద్ధాంతం 1,00,000 మార్లు చిన్నప్పటి నుండి వింటున్నదే కదా. శిష్యుడు అడుగుతున్నాడు. అలా కాదు, పునర్జన్మ సిద్ధాంతం విషయంలో వింత ఉన్నది అని అనడం లేదు నేను. జన్మ తప్పదు అంటేనే వింతగా ఉంది. చనిపోయిన ప్రతివాడు పుట్టక తప్పదు అనేదే సిద్ధాంతం అయితే శరీరాన్ని ధరించి పడే బాధలు దుఃఖాలు ఎంతకాలమైనా తప్పవన్నమాట. ఇక విముక్తి లేని పరిస్థితి అయితే మోక్షశాస్త్రం అంతా వ్యర్థమే కదా. అంతేకాదు, శరీరానికి రోగం వస్తే మందు వేసుకోవడం కూడా వ్యర్థమే, శత్రు విజయము వ్యర్థమే. ఏం చేసినా ఎంత చేసినా దుఃఖం తొలగదంటాడేమిటి శ్రీకృష్ణుడు? కొన్ని తత్వశాస్త్ర విభాగాల్లో కళ్ళల్లోంచి వచ్చే పుసులని, ముక్కుల్లోంచి వచ్చే ద్రవ్యాలని, చెవుల్లోంచి వచ్చే గులివిని శుభ్రం చేసుకోవడం వ్యర్థమని ఉందట. దానికి కారణం ఇవాళ శుభ్రం చేసినా రేపు మళ్ళా రాక తప్పదు కదా, ఇంకెందుకు పని దండగా అంటారట. ఇంకొందరు నవరంధ్రాల నుంచి వచ్చే దేనిని శుభ్రం చేసుకోరట. ఇంకాస్త ముందుకు వెళ్ళి అలాగే అయ్యేటట్లుంది ఇక్కడ పరిస్థితి కూడాను. ఎంత చేసినా ఏం చేసినా మళ్ళా జన్మ తప్పదంటే ఇంకెందుకు కష్టపడాలి? పాపం పుణ్యం అనే ఆలోచనలే అనవసరం. తప్పులు ఒప్పులు చూడక్కర్లేదు, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించవచ్చు. ఇంకో బేసిక్ క్వశ్చన్, పుట్టక తప్పదంటే మరణం ఉండడమే వేస్ట్ కదా. అబ్బో, చాలా ఆవేశం వచ్చిందే నీకు. ఆవేశం కాదు, ధ్రువం తప్పదు అన్న పదం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. జాతస్య హి ధ్రువో మృత్యుః అన్నంతవరకు తెలిసిందే, కానీ మృతస్య చ జన్మ ధ్రువం అన్న దగ్గరే నేను అంగీకరించలేకపోతున్నాను. నీ మాటల్లోనే సమాధానం ఉంది. నీకు తెలిసిన దానిని చెప్పడానికి బయలుదేరలేదు భగవద్గీత. హి అన్న పదం శ్లోకంలో ఉంది కదా అని దాని అర్థం. నీకు ప్రత్యక్షం అయినదే కదా అంటూ తెలిసిన విషయాన్ని చెప్పి నీకు ప్రత్యక్షం కాని దానిని, నీకు తెలియని విషయాన్ని కూడా చెప్పబోతున్నారు ఈ శ్లోకంలో మృతస్య చ జన్మ ధ్రువం అంటూ.
ఈ నియమం అన్నింటికీ వర్తిస్తుందా? అంటే నాశనమైన ప్రతిదానికి ఉత్పత్తి ఉండి తీరుతుందా? తప్పదు. ఉత్పత్తి అయినది నాశనం అవక తప్పదు, నాశనం అయ్యేది మరల ఉత్పత్తి అవక తప్పదు. నేను ఒప్పుకోను. ఎందుచేత? కుండ ఉత్పత్తి అయిందనుకోండి, అంతకుముందు కుండ లేదు కనుక దానినే ఉత్పత్తి అయిందని అన్నాం. వస్త్రం ఉత్పత్తి అయిందనుకోండి, అంతకుముందు వస్త్రం లేదు కనుకనే వస్త్రం ఉత్పత్తి అయిందని వ్యవహారం వచ్చింది. కుండ నాశనమై కుండ పుట్టలేదు, వస్త్రం నాశనమై వస్త్రం పుట్టలేదు. అంతకుముందు లేదు అనుకున్నదే ఇప్పుడు ఉన్నది అయింది. ఓహో, అసత్తుకే ఉత్పత్తి ఉందంటావా? సత్తుకి ఉత్పత్తి లేదంటావా? ఏమో, ఆ సాంకేతిక పదాలు నాకు తెలియవు. లేనిదే పుట్టింది అనాలి కానీ ఉన్నది పుట్టిందని ఎలా అంటాం? కుండ పుట్టడానికి ముందు అది లేదంటావా? లేనిది ఎలా పుడుతుందయ్యా? కుండని చేయడానికి ఉపయోగించే మన్నులోనే కుండ ఉంది. అది ఎలా కుదురుతుంది? మన్ను వేరు, కుండ వేరు, రెండు వేర్వేరు వస్తువులు. విత్తనం నుంచి చెట్టు బయలుదేరుతోంది. విత్తనం, చెట్టు వేరువేరు వస్తువులా, ఒకటే వస్తువా? వేరే వస్తువులే కానీ లేదు, గీనీ లేదు. చెట్టు అనే రచన సూక్ష్మంగా విత్తులోనే ఉంది, అయితే అది మనకి నీడనివ్వలేదు. అలాగే కుండ అనే రచన మన్నులోనే ఉంది, అయితే మన్నులో ఉన్న కుండ నీళ్లు తెచ్చుకుందుకు పనికిరాదంతే. అలా పనికి వచ్చేటట్లుగా అంటే ఆ మన్నే కుండగా మారినప్పుడు మన్ను నశించిందన్నాం, కుండ పుట్టింది అన్నాం. ఆ కుండ పగిలి పెంకులవ్వచ్చు, అప్పుడు కుండ నశించింది, పెంకులు పుట్టాయి అంటాం. పెంకులు మన్ను అయిపోతే పెంకులు నశించాయి, మన్ను పుట్టింది అంటాం. అలాగే ప్రతి దారాలు, వస్త్రాలు వగైరాలు కూడాను. లోకంలో ఉండే ప్రతి వస్తువుకి ఇదే ధర్మం. ఒక వస్తువు ఇప్పుడు పుట్టిందంటే అది వరకు ఎప్పుడో ఎక్కడో ఆ వస్తువు ఇంకో రూపంలో ఉండనే ఉన్నదన్నమాట. అయితే మొన్నన్నా కుండన్నా ఒకే వస్తువు అంటారా? ఒకే వస్తువు యొక్క వివిధ అవస్థలు అంటున్నాను. మంచు, నీరు, ఆవిరి ఎలాగో అలా అన్నమాట. కానీ ఉపయోగాలు వేరు కదా, అందుచేత వస్తువులు వేరే వేరే అనే అనాలంటున్నాను నేను. ఒక వస్త్రాన్ని కప్పుకునేందుకు ఉపయోగించావు నిన్న రాత్రి, అప్పుడు దుప్పటన్నాం. దానినే ఈరోజు సంచిగా కుట్టించావు. దుప్పటి, సంచి అనేవి రెండు వస్తువులా, ఒకే వస్తువా? మీ ఆర్గ్యుమెంట్ బాగానే ఉన్నట్లు అనిపిస్తున్నా రెండు ఒకే వస్తువు అయితే కుట్టించడం అనే పని వ్యర్థం కదా. ఎందుకయింది? ఉపయోగాంతరం, రూపాంతరం, నామాంతరం అనే 3 ప్రయోజనాలు వచ్చాయి కదా. కుట్టించడం వలన ఉపయోగం మారింది, రూపం మారింది, పేరు మారింది. అయితే ఒక పదార్థమే రూపాలు మారుస్తోంది అని అంటారు. అవును. అయితే మరి లోకంలో ఇన్ని వస్తువులు ఉన్నాయి కదా, వీటి మూల పదార్థాలు ఎన్ని? అంటే కుండ, పెంకులు వగైరాలకి మన్ను మూలంగా చెప్పారు, వస్త్రాలకి ప్రతి మూలంగా చెప్పారు. అలా ఎన్ని మూలాలున్నాయి అని అడుగుతున్నాను. 5 పృథివి అంటే మట్టి, అప్పు అంటే ద్రవం, తేజస్సు అంటే నిప్పు, వాయువు అంటే గాలి, ఆకాశం అంటే చోటు అనే 5 నుంచే ఈ సమస్త వస్తువులు రూపాంతరం చెంది వచ్చాయి. పంచభూతాలంటే ఈ 5. కేవలం 5 నుంచి ఇన్ని రకాల ఇంత లెక్కలేనన్ని వస్తువులు వచ్చాయా? ఆశ్చర్యమే. ఎందుకు ఆశ్చర్యం? కుండ పగిలితే ఎన్నో ముక్కలై ఒక్కోటి ఒక్కోలా వినియోగపడడం లేదు. ప్రతి నుంచి ఎన్నో రకాల దారాలు తీస్తే ఎన్నో రకాల వస్త్రాలు తయారయ్యి ఎన్నో విధాల ఉపయోగపడడం లేదు. అలాగే పంచభూతాలతో తొలుత తయారైన వస్తువులు ఎన్నో రూపాంతరాలు చెందగా ఈనాడు జగత్తులోని ఇన్ని వస్తువుల్ని మనం చూడగలుగుతున్నాం. అర్థమైంది. అయితే 5 మాత్రం మూల పదార్థాలే అన్నమాట ఒక దశలో. వాటి వెనుకన కూడా ఇంకో వస్తువు ఉంది, దాన్నే అహంకారం అంటారు. ఇంకా దాని వెనుకని మహత్తు అనేది ఉన్నది, దాని వెనుకని మూల ప్రకృతి అనేది ఉన్నది. ఓహో, ఫైనల్గా అచిత్తు అన్న ఒక్క వస్తువుకు వచ్చేసామన్నమాట. ఇదే మారి మారి ఇన్నింటిగా అగుపిస్తోందా? అవును. అందుచేత పుట్టినవాడు చనిపోవడం, చనిపోయినవాడు పుట్టడం అంటే
ఒకే వస్తువు అంటే శరీరం యొక్క రూపం మారడమే తప్ప ఇంకేమీ కాదు. శరీరం కనుక కదలడం మెదలడం చేస్తోంది కనుక మృత్యువు జన్మ అనే పదాలు వాడి ఆశ్చర్యపోతున్నావు. కుండ పగిలి పెంకులైందన్నా, పెంకులు మన్నుగా మారాయన్నా కూడా అంతే కదా. అదే భాషలో చెప్పాలంటే కుండకి మృత్యువు సంభవించి పెంకులుగా జన్మనెత్తింది, పెంకులకి మృత్యువు సంభవించి మన్ను జన్మించింది. మళ్ళీ మన్నుకు మృత్యు వస్తే కొండో ప్రమిదో మూకుడో కుజావో అవ్వచ్చు, జన్మించవచ్చు. ఈ కుండ వేరు, శరీరాలు వేరు కదండి. ఎందుకైనాయి? అన్ని పంచభూతాల నుండేగా వచ్చాయి. ఆ మాటకొస్తే అన్నీ అచిత్తు నుండే వచ్చాయిగా. అవుననుకోండి, కానీ శరీరాల్లో ఆత్మలున్నాయిగా, జీవుళ్ళున్నారు కదా, కుండలో లేరుగా. దాన్ని దీన్ని ఒక్కలా ఎలా చూస్తాం? అదే విషయం. అక్కడొచ్చింది కన్ఫ్యూజన్ నీకు. అర్జునుడు కూడా ఇలాగే కన్ఫ్యూజ్ అయినాడు మొదటి అధ్యాయంలో. అద చైనా నిత్యజాతం అనే శ్లోకం నుండి టాపిక్ మారిందనుకున్నాం, గుర్తు చేసుకో. ఆత్మ అనేది వేరే లేదు, దేహమే ఆత్మ అని అనుకున్నా దుఃఖించిన అవసరం లేదు అనే టాపిక్కే ఇంకా కంటిన్యూ అవుతోంది ఈ శ్లోకంలో కూడా. దేహమే ఆత్మ అనుకున్నా అచిత్తే కనుక రూపాంతరం చెందడం తప్పదు. కనుక కుండ పగిలితే నువ్వెంత దుఃఖిస్తావో, దేహం మారినా అంత మాత్రం దుఃఖిస్తే చాలు. మరీ ఇంతలాగా అంటే అర్జునుడిలా అవసరం లేదు. నైవం శోచితుమర్హసి అంటున్నాడు. స్వపుత్ర మరణం వలన వచ్చే దుఃఖానికి, పరపుత్ర మరణం వలన వచ్చే దుఃఖానికి ఉండే తేడా అని కూడా అనుకోవచ్చు. మరి మోక్షశాస్త్రం దండగే కదా అయితే. మోక్షశాస్త్రం అనేది దేహం కన్నా వేరుగా ఆత్మ ఉన్నది అని అంగీకరించినప్పుడు, ఈ సందర్భంలో కాదు. ఇప్పుడు బాగా అర్థమైంది. కానీ ఇంకో చిన్న అనుమానం. మోక్షం వచ్చినప్పుడు ఈ శరీరమే ఉండదు కదా, అంతవరకు శరీరాలుగా మారుతూ వచ్చిన ఆ అచిత్తు భాగం ఇంకా ఇంకో శరీరంగా మారదు కదా. అప్పుడు ఆ అచిత్తు భాగం పూర్తిగా నశించిపోయినట్లేనా? మీరు చెప్పిన ప్రకారం ఒక వస్తువు ఇంకో వస్తువుగా మారడమే కానీ నాశనం, ఉత్పత్తి అనేవి లేవు కదా. తెలివైన ప్రశ్నే అడిగావు. నేను ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పు. అయినా అడగండి. ఏనుగు శరీరంలోని జీవుడు తర్వాత జన్మలో దోమ శరీరంలోకి రావాల్సి వచ్చిందనుకో. ఏనుగు శరీరమేగా దోమ శరీరంగా రూపాంతరం చెందాలి, కుండ పెంకులుగా మారినట్లు. మరి ఏనుగు శరీర పరిమాణం వేరు, దోమ శరీర పరిమాణం వేరు. అయితే కొంత అచిత్తు భాగం నశించిపోయిందా? అవునండోయ్, నాకు తోచనే లేదు ఈ విషయం. ఇంకోటి కూడాను, దోమ నుంచి ఎరుక్కి మారినప్పుడు ఎక్స్ట్రా అచిత్తు భాగం ఎక్కడి నుంచి వస్తుంది? చూసావా మరి ఎన్ని సందేహాలు. ఓ ఉదాహరణ విను. కుండ పగిలింది, పెంకులైంది. కొన్ని పెంకులు మాత్రమే మన్ను క్రింద మారాయి, మిగిలినవి పెంకులుగానే ఉండిపోయినాయి. ఆ మన్నుతో మళ్ళీ ప్రమిదలు తయారైనాయి. అయితే చటుక్కున కుండ పగిలి ప్రమిదయింది అనే అనేస్తాం కానీ నిజానికి కుండలో కొంత భాగమే ప్రమిదయింది, మిగిలిన భాగం ఇంకో వస్తువు తయారవడంలో ఎప్పుడో ఎక్కడో ఉపయోగపడవచ్చు. మనకు ఆ విషయం తెలియదు. ఇప్పుడు అర్థమైంది. మొత్తంగా ఉన్న చిత్తుని చూడాలి తప్ప ఒక్కో శరీరానికి సంబంధించిన అచిత్తుని లెక్క పెట్టకూడదు. అవునా? వెరీ గుడ్. అంతే. అందుచేత మోక్షానికి వెళ్ళిపోయిన జీవుడి అంటే వెనకటి శరీరం కూడా అచిత్తులో ఒక భాగం అయిపోయి వేరే విధంగా ఎక్కడో ఎప్పుడో వినియోగంలోకి వచ్చేస్తుంది, అంతేకాని నశించిపోదు. జాతస్య ధ్రువం మృత్యు ధ్రువం జన్మ మృతస్య అంటే ఇలా ఇన్ని విషయాల్లో అవగాహన కలగాలన్నమాట. తస్మాత్ అపరిహార్యార్థే, తప్పించుకో సాధ్యం కానిది కనుక దుఃఖం అవసరం లేదంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఇసుకలో అన్నం పెట్టుకుని తింటుంటే ఇసుక రేణువులు పంట కింద పడుతున్నాయని దుఃఖించడం కదా, అలాగా అలా అని కాదు. మార్పు అనేది అచిత్తుకి స్వభావం. అదే విషయం తర్వాతి శ్లోకంలో వస్తోంది చూడు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. అన్వయం ఎలా అంటే, భారత భూతాని అవ్యక్త ఆదీని వ్యక్త మధ్యాని అవ్యక్త నిధనాని ఏవ తత్ర పరిదేవనా కా. అర్జున, ఈ మనుష్యాది శరీరాలు దీనికి ముందు ఎలా ఉండేవో తెలియదు, ఇక ముందు ఎలా ఉంటాయో తెలియదు. ఇప్పుడు ఉండేదే మనకి తెలుసనంతే. అందుకు విచారం ఎందుకు?
ఎక్కడి నుంచో ఎలా వచ్చిందో విచారించిన వాడివి ఇప్పుడెక్కడికో ఎలాగో వెళ్ళిపోతోందని ఎందుకయ్యా విచారం అని అంటున్నాడన్నమాట అర్జునుడితో. బాగుంది. ఇలా మార్పులు చెందడమే వాటి స్వభావం అన్నమాట. మరైతే అయితే ఏంటి? అర్జునుడి తరపున అడుగుతాను. ప్రస్తుతం కనిపిస్తున్న ఈ శరీరాలు ఏ శరీరం నుంచి వచ్చాయో, తిరిగి ఏ శరీరం పొందబోతున్నాయో తెలియకపోయినా ప్రస్తుతం సుఖాన్ని లభింపచేసుకునేందుకు అనువుగా సాధనంగా ఉన్నాయిగా. ఇవి పోతే మరి దుఃఖం రాదా? నువ్వు అర్జునుడి తరపున అడిగితే నేను కృష్ణుడి తరపున అడుగుతాను. యుద్ధం చెయ్యను, శత్రువులను చంపను, బిచ్చమెత్తుకుంటాను అంటున్నావే. శత్రువులుండడం, బిచ్చమెత్తుకోవడం దుఃఖాన్ని తెచ్చేవే కదా. నీ కోరిక సుఖంగా ఉండడమే అయితే శత్రు నిరసనం చేసి చక్రవర్తిత్వాన్ని పొందవలసిందే కదా. వారి శరీరాలు పోతాయని కాదు, సుఖసాధనమైన నా శరీరం పోతుందనే దుఃఖం ఉండదా? నిజంగా నీకు అయ్యో నా శరీరం పోతుంది అనే దుఃఖం ఉంటే యుద్ధం చేసి తీరుతావు, శత్రువుల్ని చంపి తీరుతావు. ఎందుకంటే అలా చేయకపోతే నీ శత్రువులు నీ సుఖసాధన శరీరాన్ని తుత్తునీలు చేసేస్తారు కనుక. బంధువుల్ని చంపితే లోకోపవాదం వచ్చి అది దుఃఖాన్ని కలిగిస్తుంది కదా. శత్రువుల్ని నువ్వు చంపకపోతే వారే నీకు కావలసిన బంధువుల్ని చంపేయచ్చు. అప్పుడు నువ్వు నీ బంధువుల్ని శక్తి ఉండి కాపాడలేదనే అపవాదం వచ్చి మరింత దుఃఖాన్ని కలిగించదు. ఏదో ఒక దుఃఖం తప్పనిసరి అయ్యేట్లుందే. కాదు, ఈనాటి నీ దుఃఖం చలి, ఎండ మొదలైన తప్పించుకో సాధ్యం కాని దుఃఖం కాదు, దేహాత్మాభిమానం వలన వచ్చిన దుఃఖం. శాస్త్ర విచారం చేత పోగొట్టుకోవడం సాధ్యమే అవుతుంది. అబ్బా అవును సుమా, ఇదంతా నాస్తిక దృష్టితో చూసినా దుఃఖించిన అవసరం లేదనే సమర్థన. అవును నిజమే, దేహమే ఆత్మ అని భావించే పాపాత్ములతో ఈ లోకం నిండిపోయి ఉంది. అలాంటి వారిలో ఎవరో ఒకరు ఈ దేహం కంటే ఆత్మ వేరుగా ఉంటుందని, అది నిత్యమని ఎరగడమే అరుదు. కోటికొకరు కూడా అలాంటి వారు ఉండరేమో. కోటికొకరికి కూడా అందని ఈ సిద్ధాంతం ఎంత గొప్పదో తెలుస్తోంది క్రమంగా. అందుకే స్వామి ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవదతి తదైవ చాన్య ఆశ్చర్యవచ్చైనమన్య శృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్ అన్నాడు. ఈ శ్లోకం అన్వయం ఎలా అంటే, ఆశ్చర్యవత్ ఏనం కశ్చిత్ ఏవ పశ్యతి తథా అన్యః ఏవ ఆశ్చర్యవత్ వదతి అన్యః చ ఆశ్చర్యవత్ ఏనం శృణోతి కశ్చిచ్చ ఏనం శ్రుత్వా అపి న వేద ఏవ. అర్థం చెప్పండి. అద్భుతమైన వస్తువులా ఉండే ఈ ఆత్మని ఎవరో సుకృతం చేసుకున్నాడు ఒక్కడే దర్శిస్తున్నాడు. అలాంటి పుణ్యం చేసుకున్న మరొకడెవరో అద్భుత వస్తువులా ఉండే ఆత్మని గురించి ప్రవచిస్తున్నాడు. మరొక పుణ్యశీలి అద్భుత వస్తువులా ఉండే ఈ ఆత్మని గురించి వింటున్నాడు. ఒక్కరు కూడా ఈ ఆత్మని గురించి విన్నప్పటికీ ఎరుగు లేకుండానే ఉన్నాడు. ఏం చెప్తున్నారు? ఆత్మదర్శనం, ఆ దర్శనాన్ని గురించి చెప్పడం, చెప్పిన దానిని వినడం, విన్నప్పటికీ తెలుసుకోగలడం చాలా అరుదు అంటున్నారు. అంతేనా? ఇంచుమించు అంతే. అద్భుతమైన ఈ ఆత్మ వస్తువుని చూసిన వారితోనూ, చెప్పిన వారితోనూ, వినిన వారితోనూ ఎవరైనా ఉన్నట్లుగా చూడడం, చెప్పడం, వినడం దుర్లభం అని అంటున్నారు. అద్భుతం అంటే క్షణక్షణము క్రొత్తగా ఆశ్చర్యాన్ని కలిగించేది. ఆత్మదర్శనం అలా అద్భుతమైనది, దుర్లభమైనది కూడాను. దర్శనం దుర్లభం అంటే అర్థమైంది, కానీ దర్శించిన వారు చెప్పడం, చెప్పింది వినడం, విన్నా ఎరగలేకపోవడం దుర్లభం ఎందుకు అవుతాయి? ఈ జీవుడు అంటే ఆత్మ మిగిలిన వస్తువులు లాంటి వాడు కాదు కదా. వాటికి విజాతీయుడు, కానీ ఆ వస్తువుల్లో అంటే ఆ శరీరాల్లోనే ఉంటాడు కనుక సజాతీయుడేమో అనిపిస్తూ ఉంటుంది. ఆత్మదర్శనం అయిన వారికి క్షణక్షణము ఆశ్చర్యాన్ని కలిగించే ఆ వస్తువుని ఏ కోణంలోంచి వివరించి చెప్పగలరు? ఏ క్షణంలోని దర్శనం గురించి చెప్పగలరు? అది వరకు పులి గురించి మనకు తెలిసి ఉంటే పులిలా ఉంటుంది అని చెప్పగలం. మనకి తెలిసిన అన్ని వస్తువుల గురించి భిన్నంగా ఉంటుంది ఆత్మ కనుక దేంతో పోల్చి చెప్పగలం? వినేవాడికి చెట్టు అంటే కొమ్మలు, ఆకులు వగైరా మనసులో తోస్తాయి.
అలా ఆత్మ అంటే ఏదో ఒకటి తోచేటట్లు చేయడం సాధ్యం కాదే. అది వరకు తానెరుగని దానిని చెప్తున్నారు కనుక ఏదోలే అని వినేవాడు తేలిగ్గా తీసుకునే ప్రమాదం ఉంది కనుక వినేవాడు దుర్లభం. విన్నప్పటికీ కూడా కొన్ని ప్రత్యేక ఆచరణలుంటేనే కానీ దర్శనం సాధ్యం కాదు. దర్శనం లేనిదే అవగాహనకి సంపూర్ణత ఉండదు. వజ్రం గురించి ఎంత విన్నా చూసినప్పుడే కదా స్పష్టమైన అవగాహన వస్తుంది. అందుచేత విన్నప్పటికీ ఎరుగనే ఎరుగలేకుండా ఉన్నాడు అని అంటున్నారు. మరోమారు చెప్పండి. దేహం కంటే వేరైన ఆత్మని చూసేవాడే దుర్లభం. ఇక ఉన్నదున్నట్లు చూసేవాడు ఎవడుంటాడు? ఒకవేళ ఉన్నా చూసింది చూసినట్లు చెప్పేవాడు ఉండడు. ఇక ఆత్మ గురించిన అన్ని రహస్యాల్ని చెప్పేవాడెవడు? ఒకవేళ ఉన్నా వినేవాడు దొరకడు. ఒకవేళ దొరికినా వాడికి బాహ్యంగానూ ఆంతరంగానూ ఉండవలసిన అన్ని లక్షణాలతో కూడిన వాస్తవ శ్రోత దొరకడు. ఒకవేళ దొరికినా ఉన్నదున్నట్లు చెప్పించుకుని తెలుసుకునేవాడు మరీ దుర్లభం. అబ్బా, అంత కష్టం అన్నమాట ఆత్మదర్శనం. అవును, ఇలాంటి అర్థం ఉన్న శ్లోకమే పరమాత్మ పరంగా మనకి 7వ అధ్యాయంలో వస్తుంది. మనుష్యాణాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే అంటూ. ముందు ఆత్మ గురించి తెలియని తర్వాత పరమాత్మ గురించి ప్రయత్నిద్దాం. మరి ఇంత క్లిష్టమైన ఈ ఆత్మదర్శనానికి ప్రయత్నం ఎలా ప్రారంభించాలి? మొదట శ్రద్ధాశక్తులతో నియమనిష్టలతో వినాలి. ఆ పైన మననం చేసుకోవాలి. ఆత్మతత్వ నిశ్చయం కలిగే వరకు మననాన్ని కొనసాగించాలి. అప్పుడు చెప్పడం కుదురుతుంది. చాలా రోజుల పాటు చెప్పగా ఉన్నదున్నట్లు చెప్పగలుగుతాడు. మననం చేయడం, చెప్తూ ఉండడం, వీటి వలన ధ్యానానికి బలం చేకూరుతుంది. అప్పుడు దర్శనం సాధ్యమవుతుంది. వజ్రాన్ని చూడగా విశిష్టత తెలిసినట్లు చిరకాలం ఆత్మదర్శనం అవగా బలమైన సంస్కారం కలిగి విశేషాలతో కూడిన ఆత్మని దర్శించగలుగుతారు. ఇది వరస. ఆత్మ దేహం కన్నా వేరైనా అలా గోచరించడం లేదేమి అని అడిగేవారికి ఇది సమాధానం. తెలియశక్యం కానిది అని కాదు, తెలియ కష్టసాధ్యమైంది అని. అర్జున, ఇలా ఎవరూ ఎరుగజాలని ఆత్మతత్వాన్ని గురించి నిన్నొక్కడినే నిందిస్తే ఏం లాభమయ్యా అంటున్నాడు శ్రీకృష్ణుడు. ఇంత ఆశ్చర్యకరమైనది కదా ఈ ఆత్మ. క్షణక్షణము క్రొత్తగా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుందంటున్నారు కదా. ఆ ఆత్మ ఎలాంటి శరీరంలో ఉంటుందో దానిని బట్టి అది కలిగించే ఆశ్చర్యంలో తేడా ఉంటుందా? ఉండదు. దేహాలకే ఈ వైషమ్యం తప్ప ఆత్మలకి కాదు. ఆత్మలన్నీ స్వరూప స్వభావాలలో సమానంగా ఉంటాయి. నిత్యత్వం అనిత్యత్వం అనే దానిలో కాక ఆత్మకి దేహానికి సమానము విషమము అనే దానిలో కూడా తేడా ఉందన్నమాట. ఇది అన్ని రకాల భూతాలకి సమానమేనా? లేక దేవతల వంటి వారి శరీరాలు ఆత్మ స్వభావానికి దగ్గరగా ఉంటాయా? సుర నర తిర్యక్ స్థావరాలైన అన్ని భూతాలకి ఈ ధర్మం సమానమే. కాకపోతే సురుల శరీరాలు కాస్త ఎక్కువ కాలం ఉంటాయంతే. దోమల శరీరాల కన్నా మన శరీరాలు ఎక్కువ కాలం నశించకుండా ఉన్నట్లే మనకన్నా ఎక్కువ కాలం శరీరాలు నశించకుండా ఉంటాయి దేవతలకి. ఈ విషయాన్నే దృఢపరుస్తున్నారు తర్వాతి శ్లోకంలో. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. దీని అన్వయం ఎలా అంటే, హే భారత, సర్వస్య దేహే అయం దేహి నిత్యం అవధ్యః తస్మాత్ త్వం సర్వాణి భూతాని శోచితుం న అర్హసి. తాత్పర్యం కూడా విను. అర్జున, సమస్త ప్రాణుల దేహము చంపబడుతున్నా ఈ ఆత్మ ఎల్లప్పుడూ చంపబడనివాడు. అందువలన సమస్త భూతముల గురించి దుఃఖించుటకు తగవు. ఓహో, సర్వస్య దేహే, అన్ని రకాల శరీరాలు కూడా ఇలా మార్పులు చెందడానికి అంటే నశిస్తూ పుడుతూ ఉండవలసిందే అన్నమాట. అలాగే ఆ దేహాల్లో ఉండే ఆత్మలు నశించవు, మార్పు చెందవన్నమాట. దేవతల శరీరాలు కూడా అంతే అయినప్పుడు వారిని అమరులు, మరణం లేని వారిని ఎందుకంటారు? ఆంజనేయుడు, మార్కండేయుడు మొదలైన వారిని చిరంజీవులు అని ఎందుకంటారు? అస్సలు మరణమే లేని వారు ఉన్నారంటే ప్రళయం అనే పదానికి అర్థమే పోతుంది.
నిత్యంగా ఎప్పటికీ ఉండేవి మూడే మూడు. ఒకటి పరమాత్మ, రెండు ఆత్మలు, మూడు ప్రకృతి అంటే అచిత్తు. ఇందులో పరమాత్మ తన స్వేచ్ఛను అనుసరించి దేహాలు ధరిస్తాడు, విడిచిపెడతాడు. ఆత్మలకి స్వేచ్ఛ లేదు. కర్మను అనుసరించి పరమాత్మ సంకల్పానికి లోబడి దేహాలు ధరిస్తాయి, విడుస్తాయి. ఈ దేహాలన్నీ కూడా అచిత్తులే. అందుచేత అచిత్తు ఎప్పుడూ మారుతూ ఉంటుంది. అది సరే, మరి అమరులు, చిరంజీవులు అన్న పేర్లు ఎందుకు వచ్చాయి? మన ఆయు ప్రమాణం కన్నా చాలా అధికంగా వారి ఆయు ప్రమాణం ఉంటుంది కనుక అలా అన్నారంతే. ఓ దోమ మనల్ని చిరంజీవులు అనుకుంటూ ఉన్నట్టే ఆయు ప్రమాణం అంటే ఒక జీవుడు అంటే ఒక ఆత్మ ఒక శరీరంలో ఎంతకాలం ఉంటాడు అనే లెక్క. అయితే దేవతలు, మనం, జంతువులు, పక్షులు, కీటకాలు, వృక్షాలు ఇలా ఈ దేహాలన్నీ రకరకాలుగా ఉన్నాయి కదా, వాటిల్లో ఉండే ఆత్మల స్వరూపాల్లో కూడా భేదం ఉంటుందా? ఉండదు. ఆత్మల్ని ఒక చోటికి చేరిస్తే ధాన్యపు రాశిలా ఉంటాయి. ఒక గింజని బయటికి తీసి మళ్ళా ఆ రాశిలో పడేస్తే దానిని మిగిలిన వాటికంటే భిన్నంగా ఎలా గుర్తించలేమో, గుర్తించలేకపోయినా అది మిగిలిన వాటికంటే ఎలా వేరైనదో, అలాగే ఆత్మలన్నీ ఏకాకారంగానే ఉంటాయి. దేహాల విషయంలోనే విషమత్వం అంటే ఎక్కువ తక్కువలు. ఆత్మల స్వరూపంలో తేడా లేకపోవచ్చు, కానీ అది అనుభవించే సుఖాల్లో తేడా ఉండి తీరుతుంది కదా. ఒక్కో శరీరంలో ఉన్నప్పుడు దుఃఖం కూడా అనుభవించాలి కదా. మరి ఆత్మలని ఏకాకారాలని ఎలా చెప్తారు? వరుసగా 10 కొవ్వొత్తులు వెలిగిద్దాం. అన్నింటి జ్వాలలు ఒక్కలాగే వెలుగుతూ ఉంటాయి. ఇప్పుడు 10 రకాల చిమ్నీల్ని, కొన్ని మసిపట్టినవి, కొన్ని పలచనివి, కొన్ని దళసరివి, ఇలా ఉన్న వాటిని ఆ కొవ్వొత్తులు 10 మీద ఉంచాం అనుకుందాం. కాంతి ప్రసరణలో ఎక్కువ తక్కువలు కనిపిస్తాయి కదా. ఇప్పుడు చెప్పు, జ్వాలలన్నీ ఏకాకారాలా కాదా? జ్వాలలు ఏకాకారాలే, చిమ్నీల్లో భేదాన్ని బట్టి కాంతి ప్రసరణ మారిందంతే కదా. అలాగే ఆత్మలన్నీ ఏకాకారాలే. ఆత్మ నుంచి బయటికి ప్రసరించే జ్ఞానం ధర్మభూత జ్ఞానం అంటారని ఇదివరకు చెప్పుకున్నాం మనం. దేహాలలో తేడాల వలన సుఖంగానో దుఃఖంగానో, ఎక్కువ సుఖంగానో ఎక్కువ దుఃఖంగానో అగుపిస్తుంది. అంత మాత్రం చేత ఆత్మలు ఏకాకారాలు కాకపోవు. ఇంత తేడా ఆత్మలకి దేహాలకి ఉన్నప్పుడు ఆ ఆత్మలని దేహాల పేరుతోనే ఎందుకు పిలవాలి? ఆ రెండు అపృథక్ సిద్ధములైపోవడం వలన. అంటే నేను కుండలాలు పెట్టుకున్నాననుకో, తెల్లగా ఉన్నాననుకో, ఈ రెండు నా గురించి చెప్పే విశేషణాలే అయినా కుండలాలు నాకన్నా వేరుగా ఉండగలవు. తెల్లతనం నాకన్నా వేరుగా ఉండలేదు. కుండలాలని పృథక్ సిద్ధములు అంటారు, తెల్లదనాన్ని అపృథక్ సిద్ధం అంటారు. అర్థమైంది. ఆత్మ లేకుండా దేహం ఉండలేదు కనుక దేహం పేరే ఆత్మకి వచ్చేస్తోంది. మనిషిని, పశువని, పక్షని ఇవన్నీ దేహాల పేర్లే. అంతేకాదు రామారావు, వనజ, ఎల్లమ్మ ఇవి కూడా దేహాల పేర్లే. వాటితోటే ఆత్మల్ని కూడా పిలిచేస్తున్నాం. అయితేనండి, ఆత్మలకి కూడా పేరు పెట్టి ఆ పేరునే దేహాలకి వాడుకోవడం చేస్తే బాగుంటుంది కదూ. అదే సరైన పద్ధతి. నిజానికి ఆత్మ నశించనిది, దేహం నశించేది కనుక నశించని పేరే నశించని దానికి పెట్టడమే ఉచితం. కానీ మనం నశించే దాని పేరుతో నశించని దానిని పిలుస్తున్నాం. ఎందుకో చెప్పగలవా? ఆత్మలన్నీ ఏకాకారాలు కనుక కుదరదని కాబోలు. ఏకాకారాలు కనుకే కుదురుతుంది. ఒకే పేరు అన్నింటికీ సాధ్యమవుతుంది. ఇంకా మనం ఈ సంవాదంలో ముందుకు వెళ్ళాక నీకు బాగా అర్థమవుతుంది ఆత్మకి నశించని పేరు ఏమిటో. తమిళంలో అడియేన్ అని అంటారు, తెలుగులో దాసుడు అని అర్థం. ఈ పేరే దేహానికి కూడా వర్తించాలి. ఈ రహస్యం ఎరిగిన వారు అడియేన్ అనే తమని వ్యవహరించుకుంటారు, కానీ శరీర సంబంధమైన పేరుతో కాదు. అలా ఎక్కడ వినలేదే. దేహాత్మాభిమానం ఉన్నవారందరూ దేహం పేరే ఆత్మకి కూడా వర్తింపచేసేస్తూ ఉంటారు. అలాంటి వారే లోకంలో అధికం కనుక నీకు తెలిసి ఉండదు. తమని తాము 5 విధాలుగా సంస్కరించుకొని పంచసంస్కార పరులై దేహాత్మాభిమానాన్ని విడిచే మార్గంలో పయనించే వారందరూ అడియేన్ పదాన్ని, దాసుడు అనే పదాన్ని తరచుగా వాడుతూ ఉంటారు. చాలా గొప్ప విషయం తెలిసింది ఈరోజు. నేను కూడా ఇంక అలా ప్రయత్నించనా? శుభం.
నేను కూడా అనకూడదు. దాసుడు కూడా ఇంక అలాగే ప్రయత్నిస్తాడు అనాలి. అప్పుడు దేహాత్మాభిమానం తొలగే మార్గంలో ఒక అడుగు ముందుకు వేసినట్లే అని గురువుగారు చెప్పడం. ఈ భాగంతో ఆపారు. 23వ భాగాన్ని మనం పూర్తి చేసుకున్నాం. 24వ భాగంలో ఏ చర్చ జరిగిందో మనం తర్వాత తెలుసుకుందాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.